ఓం శాంతి 13/5/21. మధురమైన పిల్లలు, మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. మీరే మీకు బాబా ద్వారా జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. మీరు ఇప్పుడు ఈశ్వరుని ఒడిలో ఉన్నారు. ప్రశ్న అంటే ఇప్పుడు బాబా ఏమన్నారు? మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు, మీకు బాబా ద్వారా 3వ నేత్రం, జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. కాబట్టి మీరు ఎక్కడున్నారంటే ఇప్పుడు ఈశ్వరుని ఒడిలో ఉన్నారు. ఇంకా ప్రశ్న, అద్వైత రాజ్యం, అక్కడ వేరే ధర్మం అన్నది ఉండదు. ఆ రాజ్యం యొక్క స్థాపనకి ఆధారం ఏమిటి? ఏదైతే అద్వైత రాజ్యం ఉండేదో అక్కడ వేరే ఏ ధర్మాలు ఉండేవి కాదో అలాంటి రాజ్య స్థాపన చేయడానికి ఆధారం ఏంటి? జవాబు, యోగ బలం. బాహుబలంతో ఎప్పుడూ అద్వైత రాజ్యాన్ని స్థాపన చేయలేరు, స్థాపన జరగదు. ఎలాగైతే క్రిస్టియన్ల దగ్గర ఎంత శక్తి ఉంది అంటే వాళ్ళందరూ కలిసిపోయారు అనుకోండి, క్రిస్టియన్లందరూ మొత్తం విశ్వం మీద వాళ్ళు రాజ్యం చేసేయగలరు. కానీ నియమం లేదు, లా లేదు. విశ్వంలో ఒకే రాజ్య స్థాపన చేయడం అది బాబా పని, ఇంకా వేరే వాళ్ళు ఎవరి పని కాదు. పాట, ఆకాశ సింహాసనాన్ని వదిలిరా అని పాడుకుంటారు. ఓం శాంతి. పిల్లలకి ఓం శాంతి అంటే అర్థం చాలా మార్లు చెప్పడం జరిగింది. ఓం అంటే నేనెవరు? నేను ఆత్మని. ఈ శరీరం నాకు కర్మ చేయడానికి, కర్మేంద్రియాలు నాకు కర్మ చేయడం కోసం. నేను ఆత్మనైతే పరంధామంలో ఉండేవాడు. భారతవాసీలు పిలుస్తారు, ఓ దూరదేశంలో ఉండే ఆయన రా. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు చాలా ధర్మానికి గ్లాని జరిగింది, దుఃఖితులై ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి గీత ఉపదేశం చెప్పు అని. గీత కోసమే అంటారు శివబాబా రండి అని. ఎందుకు? ఆయన అందరికీ తండ్రి అంటారు కదా. భారతవాసీల మీద మళ్ళీ ఆ నీడ పడిపోయింది. ఏ నీడ? మాయారూపి రావణాసుడి యొక్క ఛాయ పడిపోయింది. అందుకే అందరు దుఃఖితులు, పతితులయ్యారు. పిలుస్తారు, రూపం మార్చుకునిరా అంటే మనిషి రూపంలో రండి అని. ఆకాశ సింహాసనాన్ని వదిలిరా, రూపాన్ని మార్చుకునిరా అంటారు. ఎందుకు అంటే మనిషి రూపంలో రా అని. ఒకటి మనిషి రూపంలో వస్తారు. బాబా అంటారు, నాది రావడము అంటే దివ్యమైంది, అలౌకికమైంది. నేను గర్భంలో రాను, నేను వస్తాను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను. పిల్లలకి తెలుసు, నేను కల్పకల్పం నా నిరాకార రూపాన్ని మార్చుకొని వస్తాను. జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ. కృష్ణుణ్ణి ఎప్పుడు ఇలా అనరు. బాబా అంటారు, నేను ఈ సాధారణ తనువులోకి వచ్చి మీకు తిరిగి మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఎప్పుడైతే ఈ ప్రపంచం పతితం అయిపోతుందో అప్పుడే నేను రావాల్సి వస్తుంది. కలియుగం నుండి సతయుగంగా చేయడానికి నేను వస్తాను. బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రం ఉంది కదా. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడు ద్వారా వినాశనం, మళ్ళీ విష్ణు ద్వారా ఏం జరుగుతుంది? పాలన జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులు ఎవరు అంటే విష్ణువు యొక్క 2 రూపాలు. ఇది పిల్లలు మీకే తెలుసు. బాబా మళ్ళీ తిరిగి రూపాన్ని మార్చుకుని వచ్చారు. ఆయన మనకి సుప్రీం తండ్రి, సుప్రీం టీచరు, సుప్రీం గురువు కూడా. ఇంకా వేరే గురువుల్ని సుప్రీం అని అనడానికి లేదు. ఈయన తండ్రి, టీచరు, గురువు 3 కూడా ఈయనే. లౌకిక తండ్రి పిల్లల్ని పాలన చేస్తారు, తర్వాత వాళ్ళని స్కూల్కి పంపుతారు. ఎవరో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు తండ్రి టీచర్ అయ్యేవాళ్ళు. బాబా అంటున్నారు,
ఇలా ఎవరు అనలేరు కదా, అందరు ఆత్మలు నన్ను పిలుస్తున్నారు, గాడ్ ఫాదర్ అంటున్నారు. బాబా అంటారు అందరి తండ్రులు టీచర్లు అవుతారని లేదు, ఆత్మలన్నీ కూడా నన్నే పిలుస్తాయి, గాడ్ ఫాదర్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఆత్మలందరికీ ఆయన ఫాదర్ అంటే తండ్రి అయ్యారు. ఈ పాట భక్తి మార్గంది. సతయుగంలో మాయ ఉండదు, రావాల్సిన అవసరమే లేదు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. మీకు తెలుసు 5000 సంవత్సరాల చక్రం ఇది. అర్ధకల్పం సత్యత్రేతాయుగాలు పగలు, అర్ధకల్పం ద్వాపర కలియుగాలు రాత్రి. మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రహ్మ లేక మీరు బ్రాహ్మణులకి రాత్రి పగలు అనే మహిమ ఉంది. బ్రహ్మ మరియు బ్రాహ్మణులకే రాత్రి పగలు యొక్క మహిమ ఉంటుంది. రాత్రి పగలు యొక్క జ్ఞానం పిల్లలు మీకే ఉంది. ఏ రాత్రి పగలు? అనంతమైన రాత్రి పగల యొక్క జ్ఞానం మీకుంది. అంటే సత్యత్రేత యుగాలు ఎప్పుడు ఉండేవి అది పగలని, ద్వాపర కలియుగాలు భక్తి అది రాత్రి అని. లక్ష్మీనారాయణలకి జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు, తెలుసు కదా. ఇప్పుడు భక్తి మార్గం ఇంకా పూర్తయిపోయింది. పగలు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఉదయిస్తుంది. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు ఎవరి ద్వారా దొరుకుతున్నది? బాబా ద్వారానే లభిస్తున్నది. కలియుగంలో కావచ్చు, సతయుగంలో ఈ జ్ఞానం ఎవరికి, కలియుగంలో కానీ సతయుగంలో కానీ ఎవ్వరికీ జ్ఞానం ఉండదు. అందుకే అంటారు బ్రహ్మ పగలు, బ్రహ్మ యొక్క రాత్రి. ఇప్పుడు మీరు సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాన్ని పొందడం కోసమే ఏం చేస్తున్నారు? పురుషార్థం చేస్తున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మీరు మళ్ళీ ఈ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానం బ్రాహ్మణులకి తప్ప ఇంకెవరికి లేదు. మీరే దేవతలు అయిపోతారు. తర్వాత మరి ఇంకా మీకు కూడా ఈ జ్ఞానం ఉండదు దేవతలు అయ్యాక. ఇప్పుడు ఇది రాత్రి. శివరాత్రికి ఎంత మహిమ చేస్తారు. కృష్ణుడి యొక్క రాత్రి అంటారు కానీ దాని అర్థం తెలీదు. శివ జయంతి అంటే శివుని యొక్క అవతరణ జరుగుతుంది. ఇలాంటి తండ్రి యొక్క కనీసం తక్కువలో తక్కువ ఆయన ఒక నెలైనా చేసుకోవాలి కదా అని అడుగుతున్నారు. మొత్తం సృష్టినే పతితం నుండి పావనంగా మారుస్తున్నారు అంటే ఆయన వచ్చిన రోజుని ఏం చేయాలి? తక్కువ ఆయన వచ్చినందుకు 1 నెల రోజులు చేసుకోవాలంటున్నారు బాబా. శివరాత్రి శివ జయంతి ఒక్కరోజు కాదు, శివ జయంతి 1 నెలలు చేయాలంట. హాలిడే కూడా ఎవరు సెలవు కూడా ఇవ్వటం లేదు. బాబా అంటారు నేను అందరికీ కూడా లిబరేటర్ని, అంటే ముక్తిదాతని, గైడ్ అయి అందరినీ తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. దేనికోసం పురుషార్థం చేస్తున్నారు? రాజయోగం నేర్చుకోవడం కోసమే. బాబా మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం ఇస్తున్నారు. ఆత్మ యొక్క రూపం ఏమిటి అన్నది ఎవ్వరికీ తెలియదు. బాబా అంటారు మీ ఆత్మ అంగుష్టంలాగాను లేదు, అఖండ జ్యోతిలాగా కూడా లేదు. మీ ఆత్మ అంగుష్టం అంటే బతకడం వేళ అంగుష్టంలాగా లేదు, అఖండ జ్యోతిలాగా లేదు. మీరు ఒక నక్షత్రాల చిన్న బిందువులాగా ఉన్నారు. నేను కూడా ఆత్మని బిందువునే. కానీ బాబా అంటారు నేనైతే పునర్జన్మల్లోకి రాను. నా మహిమ వేరు. నేను సుప్రీం అవడం కారణంగా బాబా అంటారు జనన మరణాల చక్రంలోకి నేను రాను. మీరు ఆత్మలు శరీరంలోకి వస్తారు, 84 జన్మలు తీసుకుంటారు. నేను ఈ శరీరంలోకి ప్రవేశం అవుతాను. ఇది లోన్ తీసుకున్నది. బాబా అంటారు మీరు కూడా ఆత్మలే, కానీ మిమ్మల్ని మీరు అవతరించేము అని అనరు. అవతరించిన ఆత్మలను అంటారు. ఆత్మే బాబాని స్మృతి చేస్తుంది. ఆత్మ బాబాని స్మృతి చేస్తుంది. దుఃఖంలో ఎప్పుడు స్మృతి చేస్తారు భగవంతుడా, ఓ దయ హృదయుడా, బాబా మా మీద దయ చూపించు అంటారు. దయ కోరుకుంటారు. ఎందుకు? బాబావే నాలెడ్జ్ఫుల్,
బ్లిస్ఫుల్, ప్యూరిటీఫుల్. అంటే జ్ఞానసాగరుడు, దయాసాగరుడు, పవిత్రతా సాగరుడు, అన్నీ ఫుల్లే. జ్ఞానంలో కూడా ఫుల్లే. జ్ఞానసాగరుడు. మనుషులకి ఈ మహిమ చేయడానికి, మనుషులు ఎవరికి ఈ మహిమ ఇవ్వడానికి లేదు. మొత్తం ప్రపంచం మీద దయ చూపించడం ఇది ఒక్క బాబా పని. ఆయన రచయిత, మిగతా వాళ్ళందరూ రచనే. రచయిత రచనని రచిస్తాడు, క్రియేటరు రచనని క్రియేట్ చేస్తాడు. మొదట ఏం చేస్తారు? స్త్రీని దత్తత తీసుకుంటాడు, భార్య చేసుకుంటాడు. తర్వాత ఆమె ద్వారా ఏం చేస్తారు? రచన రచిస్తారు. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని రచిస్తారు, ఆ పిల్లలకి పాలన చేస్తారు. కానీ వినాశనం చేయరు. ఈ బేహద్ తండ్రి కూడా వచ్చి స్థాపన, పాలన, వినాశనం చేయిస్తారు. చేయిస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పాలన చేయిస్తారు. సత్యయుగం ఆదిలో వెంటనే రాజధాని స్థాపన అయిపోతుంది. వేరే ధర్మం వాళ్ళు వాళ్ళ ధర్మాల్ని స్థాపన చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు లక్షలు కోట్ల అందాజులు అయిపోతారో అప్పుడు వాళ్ళది వృద్ధి అవుతుంది. అప్పుడే రాజ్యం వాళ్ళు తయారవుతుంది. ఇప్పుడు మీరు రాజధాని స్థాపన చేస్తున్నారు. యోగ బలంతో మీరు విశ్వంకే యజమానులు అయిపోతున్నారు. బాహుబలంతో ఎవ్వరూ విశ్వరాజ్యాన్ని తీసుకోలేరు, విశ్వరాజ్యాన్ని చేయలేరు. బాహుబలంతో విశ్వం మొత్తం మీద రాజ్యం ఎవ్వరూ బాహుబలంతో చేయలేరు. బాబా అంటారు, క్రిస్టియన్లో ఎంత శక్తి ఉందో తెలుసా? వాళ్ళల్లో వాళ్ళు క్రిస్టియన్లు అందరూ కలిసిపోయినట్లయితే మొత్తం విశ్వంలోనే వాళ్ళు రాజ్యం చేసేయగలరు. కానీ ఏం చేస్తాం? బాహుబలంతో విశ్వరాజ్యం పొందడం అన్నది నియమమే లేదు, లా లేదు. డ్రామాలో ఈ నియమం లేదు. బాహుబలం వాళ్ళు విశ్వానికి యజమానులు అయ్యేదే డ్రామాలో నియమం లేదు. బాబా అంటారు, విశ్వచక్రాధిపత్యం యోగ బలంతో నా ద్వారానే మీకు లభిస్తుంది. అక్కడ ఎలాంటి పార్టీషన్లు ఉండవు. ధరతి, ఆకాశం అంతా మీదే. మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. దాన్ని అంటారు అద్వైత రాజ్యము. ఇక్కడ అనేక రాజ్యాలు. బాబా అంటారు 5000 సంవత్సరాల తర్వాత పిల్లలు, నేను ఇప్పుడు మీకు 5000 సంవత్సరాల తర్వాత రాజయోగం నేర్పిస్తున్నాను. కృష్ణుడు ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నది. కృష్ణుడు ఫస్ట్ నెంబర్ ప్రిన్స్గా ఉండేవాడు. ఆయన ఈ సమయంలో 84 జన్మల అంతిమంలోకి వచ్చే కదా బ్రహ్మగా అయ్యారు. ఇది పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది. బాబా మళ్ళీ తిరిగి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. అనేక ధర్మాలు వినాశనం తప్పకుండా అయ్యే తీరుతాయి. ఒకే ధర్మం స్థాపన అయిపోతుంది. భారతదేశం 100% సంపన్నంగా ఉండేది. ధర్మ శ్రేష్టంగా ఉండేది. దేవతల యొక్క కర్మ కూడా శ్రేష్టంగా ఉండేది. వాళ్ళ మహిమ అందుకే చేస్తారు, సర్వగుణ సంపన్న సంపూర్ణ నిర్వీకారి. మొట్టమొదట పవిత్రులుగా ఉండేవారు మొదట్లో. ఇప్పుడు పతితులయ్యారు. మళ్ళీ బాబా వచ్చి స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా పవిత్రంగా చేస్తారు. రక్షాబంధన యొక్క పండగ ఇంతలాగా ఎందుకు చేస్తారు ఇది ఎవ్వరికీ తెలియదు. బాబావి వచ్చి ప్రతిజ్ఞ చేయిస్తారు, అంతిమ జన్మల్లో మీరిద్దరూ పవిత్రంగా ఉండండి. సన్యాసుల ధర్మం వేరు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఇది మీకోసమే. మీరే చూశారు కదా, ఏదైతే క్రిస్టియన్ ఫాదర్లు ఉంటారు, ఒకవైపు ఇటువైపు చూస్తూ ఉంటారు. బాబా అంటారు వాళ్ళ దృష్టి ఒకవైపే ఉంటుంది, ఎవరిని చూడరు, ఎవరి వైపు చూడరు. బస్ ఒకటే దృష్టి వాళ్ళకు ఉంటుంది. నన్స్ ఉంటారు, వాళ్ళు క్రైస్ట్ని స్మృతి చేస్తారు. అంటారు క్రైస్ట్ గాడ్ గాడికి కొడుకు అంటారు కదా, దేవుని కుమారుడు అని. మీకేం వైట్ డ్రెస్తో సంబంధం ఏం లేదు. వైట్ డ్రెస్ వేసుకుంటేనే యోగం చేయాలి,
అలాంటి కనెక్షన్ మీకు లేదు. వైట్ డ్రెస్ వేసుకున్నా, కలర్ డ్రెస్ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా ఏం చేయాలి? బాబాని స్మృతి చేయాలి. దానికి వైట్ డ్రెస్తో మీకు కనెక్షన్ లేదు. మీరాత్మలు నన్ బట్ వన్, ఒక్కళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒక్కనే స్మృతి చేయాలి. సత్యమైన నన్స్ ఎవరు అంటే మీరే. మీకు నన్ను అంటే ఎవ్వరు, మాకెవ్వరూ లేరు, ఒక్కళ్ళు తప్ప. కాబట్టి అసలైన సత్యమైన నన్స్ ఎవరు అంటే మీరే. మీకు వారసత్వం బాబా నుండి లభిస్తుంది. ఆయన్ని స్మృతి చేస్తే కదా మీ వికర్మలు వినాశనం అవుతాయి. అందుకే బాబా ఆజ్ఞయిస్తున్నారే, నిరంతరం మీరు స్మృతి చేయండి. ఆత్మకి నిశ్చయం లేకపోవడం కారణంగా, ఆత్మ అని నిశ్చయం లేకపోవడం కారణంగా నా నన్సు క్రైస్ట్ని స్మృతి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నేను ఆత్మని అని నిశ్చయం లేదు. గాడ్ ఎవరు అన్నది కూడా వాళ్ళకి తెలియదు. భగవంతుడు ఎవరో తెలియదు. స్వయం నేను ఆత్మ అని తెలియదు. భారతవాసీలు మొట్టమొదట ఎవరైతే వస్తారో వాళ్ళకే తెలియలేదు. లక్ష్మీనారాయణులకి సృష్టి జ్ఞానం ఎక్కడైనా ఉందేంటి? వాళ్ళకే లేదు. ఇంకా వాళ్ళ త్రికాలదర్శీలు కానే కాదు. త్రికాలదర్శీలు ఎవరు అంటే బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు త్రికాలదర్శీలు. మీరు బాబా అంటున్నారు గుడ్డి గవ్వల్లాగా ఉండేవాళ్ళు ఇప్పుడు వజ్రంలాగా మిమ్మల్ని బాబా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరుని ఒడిలో ఉన్నారు. మీది అంతిమ జన్మ చాలా విలువైంది, అమూల్యమైన జన్మ ఇది. భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తంకే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆత్మిక సేవ చేస్తున్నారు. మనందరూ ఇప్పుడు అందరికీ ఏం సేవ చేస్తున్నాం? రోజుకి కరోనా అందరు దుఃఖపడుతున్నారు. మనం అందరికీ ఏం చేస్తున్నాం? ఆత్మిక సేవ. అందరు ఆత్మలు సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళందరికీ శక్తి రావాలి, శాంతి దొరకాలి, ఆత్మలందరూ శాంతిలో ఉండాలి, సుఖంగా ఉండాలి, శక్తిశాలిగా ఉండాలి అని మీరందరూ ఎవరికి సేవ చేస్తున్నారు? దేహాలకి సేవ చేయటం లేదు, ఆత్మలకి సేవ చేస్తున్నారు. ఆత్మలకి జ్ఞానం ఇస్తున్నారు. ఆత్మలకి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ దేయదారి సోషల్ వర్కర్స్, సంఘ సేవకులు. వాళ్ళేంటి బట్టలు ఇస్తారు, ఓ రోజు డబ్బులు ఇస్తారు, ఇంకో రోజు ఇంకో తిండి పెడతారు. మీరు ఆత్మిక సేవకులు. మీకు నేర్పించేది ఎవరంటే సుప్రీం పరమాత్మ నేర్పిస్తున్నారు మీకు. ప్రతి ఒక్క ఆత్మకి చెప్పండి, ప్రతి ఒక్క ఆత్మకి చెప్పండి, బాబాని స్మృతి చేయండి. బాబానే పతిత పావన అని మహిమ చేస్తారు. మీరు పడిపోవడానికి 84 జన్మలు పట్టింది కిందకు పడిపోవడానికి. ఎక్కడానికి మీకు 1 సెకండ్ పడుతుంది చాలు. ఈ మృత్యులోకంలో ఇది మీది అంతిమ జన్మ. మృత్యులోకం పోతుంది, అమర్లోకం మళ్ళీ ఉంటుంది. అది జిందాబాద్, ఇది ముర్దాబాద్. అంటే ఇది పోతుంది, అది వస్తుంది. దీన్నే అమర్ కథ అంటారు. అమరుడైన బాబా వచ్చి మీ అమరాత్మలకి అమర యుగంలోకి తీసుకుని వెళ్తారు. తీసుకెళ్ళడం కోసం ఈ అమర్ కథ అంతా కూర్చొని చెప్తున్నారు. బాబా అంటారు మంచిది మిగతా విషయాలన్నీ మర్చిపోండి. బాబా అంటారు అచ్చా మంచి విషయాలు అంటే వేరే విషయాలన్నీ మర్చిపోండి. మిమ్మల్ని మీరు ఆత్మ నిశ్చయం చేసుకుని మీ తండ్రి అని నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి. బాబా అంటున్నారు మంచిది, మిగతా అన్ని విషయాలు మర్చిపోయి మిమ్మల్ని మీరు ఆత్మ నిశ్చయం చేసుకోండి, మీ తండ్రి అని నన్ను ఒక్కడినే స్మృతి చేయండి అని చెప్తున్నారు. బుద్ధి యోగం నాతోనే పెట్టుకోండి, మీ పాపాలన్నీ భస్మం అయిపోతాయి అంటున్నారు. ఇంకా మీరు పుణ్యాత్ములు అయిపోతారు. మీరు మనుష్యుల నుండి దేవతలు అవుతారు. ఇదేం కొత్త విషయం కాదు. 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి మీకు వారసత్వం ఇస్తారు. రావణాసుడు శాపం ఇస్తాడు. ఇది ఆట. భారతదేశం యొక్క కథ ఇది. ఈ విషయాలు బాబావే మళ్ళీ మనకు చెప్తారు. ఏ వేదాలు శాస్త్రాల్లో లేవు. అందుకే గాడ్ ఫాదర్ని నాలెడ్జ్ఫుల్, పీస్ఫుల్, బ్లిస్ఫుల్ అంటారు.
మిమ్మల్ని కూడా తన సమానంగా తయారు చేస్తున్నారు. మీరు కూడా పూజ్యులుగా ఉండేవాళ్ళు మళ్ళీ పూజారీలు అయ్యారు. మీరే పూజ్యులు, మీరే పూజారీలు. ఇది భగవంతుడి గురించి అనడానికి లేదు, మీరే పూజ్యులు మీరే పూజారీలని. మనమే పూజారీలయ్యాం, పూజ్యులయ్యాం. మీరు భారతవాసీల విషయం ఇది, పూజ్యులు పూజారీలు అయ్యేది. మీరు మొట్టమొదట ఒకే శివుడికి భక్తి చేసేవాళ్ళు, అభ్యభిచారి భక్తి చేశారు. తర్వాత మళ్ళీ దేవతల భక్తి చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇంకా కిందకి దిగిపోతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. ఎవరైనా కొంచెం చదువుకున్నా చాలు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే చక్కగా చదువుకుని చదివిస్తారో వాళ్ళు రాజ్యంలోకి వస్తారు, రాజ్యాలు అవుతారు. ప్రజలు లెక్కలేనంతమంది తయారవుతారు. ఒక్క మహారాజుకి లక్షల కోట్ల అందాజులో ప్రజలు ఉంటారు. మీరు పురుషార్థం చేస్తున్నారు, కల్పం ముందులాగే ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థంతో తెలిసిపోతుంది మాలలో ఎవరెవరు వచ్చేవాళ్ళు. ప్రజల్లో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది షావుకారులు ఉంటారు. భక్తి మార్గంలో ఈశ్వరార్థం దానం చేస్తారు. ఎందుకు? ఈశ్వరుడి దగ్గర ఏం లేదా, ఆయనకి ఏమైనా లేకపోతే అంటారు కృష్ణార్పణం అంటారు. కానీ వాస్తవంలో జరిగేది ఈశ్వరార్పణమే. మనుషులు ఏదైతే చేస్తారో దాని ఫలం నెక్స్ట్ జన్మలో వాళ్ళకి దొరికిపోతుంది. ఒక్క జన్మ కోసమే వాళ్ళకి లభిస్తుంది. ఇప్పుడు బాబా అంటారు, నేను వచ్చాను మీకు 21 జన్మలకి వారసత్వం ఇస్తాను. నా కోసం డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో దానికి 21 జన్మల కోసం ప్రాప్తి మీకు జరుగుతుంది. ఇండైరెక్ట్గా చేసేవారు భక్తిలో ఒక్క జన్మ కోసమే అల్పకాల సుఖం దొరికేది. బాబా అంటారు, ఇది మీది, మీవి ఇక్కడ ఉన్నవన్నీ ఇప్పుడు ఏమవుతాయి, మట్టిలోనే కలిసిపోతాయి. ఎవరు తినడానుకుంటారు. అందుకే దీన్ని సఫలం చేసుకోండి. మీరు ఆత్మిక హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ తెచ్చుకుంటూ వెళ్ళండి. అక్కడ అందరూ ఎవరు హెల్తీగా ఎవరు వెల్తీగా మారుతారు. దీంతో చాలా సంపాదన మీకు జరుగుతుంది. యోగంతో హెల్త్ ఆరోగ్యంలో వస్తుంది. చక్రాన్ని తెలుసుకుంటే సంపత్తి వస్తుంది. కాబట్టి ఇంటింట్లో ఇలాంటి యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ తెచ్చుకోండి. పెద్దవాళ్ళు మనుషులు పెద్ద తెరుస్తారు. ఎక్కడ ఎంతోమంది రాగలుగుతారు. బోర్డు మీద రాసేయండి. ఎలాగైతే నేచర్కుల వల్ల రాస్తారు కదా, బాబా మొత్తం ప్రపంచాన్ని నేచర్ని ఏం చేస్తున్నారు, మార్చేసి ప్యూర్గా చేసేస్తున్నారు. ఈ సమయంలో అందరూ ఇంప్యూర్ అయిపోయారు. మొత్తం ప్రపంచాన్ని ఎవరు హెల్దీ ఎవరు వెల్దీగా సదా కోసం, ఎవరు ఆరోగ్యవంతులుగా సదా కోసం సంపన్నులుగా బాబా చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి చదివిస్తున్నారు దానికోసం. మీరు మోస్ట్ స్వీట్ చిల్డ్రన్, మీరు అత్యంత మధురమైన పిల్లలు అంటున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ముఖ్య సారం, మీ ఈ అమూల్య జీవితాన్ని ఆత్మిక సేవలో వినియోగించండి. భారతదేశమే కాదు ప్రపంచం మొత్తానికే మీరు సేవ చేయాలి. ఇంకా రెండోది, మీదంతా కూడా సఫలం చేసుకోవడం కోసం డైరెక్ట్ ఈశ్వరార్థం అర్పణ చేయండి. ఆత్మిక హాస్పిటల్ మరి యూనివర్సిటీని తెరవండి. వరదానం, సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నులయ్యే పురుషార్థంలో సదా విజయులు కండి. సంపూర్ణ సమర్పణత యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నులయ్యే పురుషార్థంలో సదా విజయులు కండి. సంపూర్ణ సమర్పణ అని ఎవరిని అంటారు అంటే, ఎవరికి సంకల్పంలో కూడా దేహ భ్రాంతి ఉండదు, బాడీ కాన్షియస్ ఉండదు, దేహభ్రాంతి సంకల్పంలో కూడా దేహభ్రాంతి ఉండదు.
తమ దేహం యొక్క భ్రాంతిని కూడా అర్పణ చేసేస్తారు. నేను ఫలానా ఈ సంకల్పాన్ని కూడా అర్పణ చేసేస్తారు. సంపూర్ణ సమర్పణ అయ్యేవాళ్ళు సర్వ గుణాల్లో సంపన్నులు అవుతారు. వాళ్ళల్లో ఏ గుణాలు లోపం ఉండదు. ఎవరైతే సర్వం సమర్పణ చేసి వాళ్ళు సర్వ సమర్పణ చేసి సర్వగుణ సంపన్నులు లేక సంపూర్ణమయ్యే లక్ష్యం పెట్టుకున్నట్టే అలాంటి పురుషార్థులకి బాబా సదా విజయీభవ అనే వరదానం ఇస్తారు. ఎవరైతే సర్వం సమర్పణ చేసి సర్వగుణ సంపన్నులయ్యే లేక సంపూర్ణయ్యే అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకుని అలాంటి పురుషార్థం చేస్తారో బాబ్ దాదా వాళ్ళకి విజయీభవ అనే వరదానం ఇస్తారు. స్లోగను: మనసుని వశం చేసుకునే వాళ్ళే మన్మనాభవే ఉండగలుగుతారు. మన మనసుని మనమే వశం చేసుకోలేకపోతే మన్మనాభవం అంటే మనసులో ఆత్మ అనుకుంటూ బాబాని స్మృతి చేయడం. ఒకవేళ మన మనసే మన వశంలో లేకపోతే మన మనసుని బాబా మీద ఎలా పెట్టగలుగుతాం? అది ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతూనే ఉంటుంది. ఒకటి ముందు మనసుని వశంలో పెట్టుకున్నట్లయితేనే మన్మనాభవై ఉండగలుగుతారు. ఒకటి మనస్సుని వశంలో పెట్టుకునే అభ్యాసం చేస్తూ ఉండాలి. ఓం శాంతి.